సార్ మొన్న హోమ్ లోన్ అనేది సాలరీడ్ పర్సన్స్ కి ఎంత ఎలిజిబుల్ వస్తుందో మీరు చెప్పారు. ఇప్పుడు బిజినెస్ పర్సన్స్ కి ఎంత హోమ్ లోన్ ఎలిజిబుల్ వస్తుందో మీరు చెప్పండి. యా యా యాక్చువల్లీ సాలరీడ్ పర్సన్ హోమ్ లోన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, బిజినెస్ పర్సన్స్ కి హోమ్ లోన్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ వాళ్ళకంటే పే స్లిప్స్ ఉంటాయి కాబట్టి అది డిఫరెంట్, కానీ బిజినెస్ వాళ్ళకి పే స్లిప్స్ అనేవి ఉండవు. వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ప్రూఫ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ ఇలాంటివి ఉంటాయి. కంపెనీ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. బిజినెస్ వాళ్ళకంటే ఐటీఆర్స్ కూడా ఉండాలి. 3 years ఐటీఆర్స్ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి ఉండకపోవచ్చు. వాళ్ళ ఇన్కమ్ అనేది స్టేబుల్గా ఉండదు కాబట్టి ఐటీఆర్ అయినా బ్యాంకింగ్ అయినా తీసుకొని ఇదిలో చూస్తాం. సేమ్ ఇప్పుడు మీకు చెప్పినట్టు ప్రాపర్టీలోనే చూడొచ్చు, కానీ ఈ 70% 80% అనేది బిజినెస్ వాళ్ళకి ఉండదు, సెల్ఫ్ ఎంప్లాయీస్కి ఉండదు. అది ఎంతసేపు ఎట్లా కేటగిరీ అవుతుందంటే వాళ్ళకు ఉండే బిజినెస్ సెటప్ బట్టి, వాళ్ళకు ఉండే బ్యాంకింగ్ బట్టి అది వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఫైల్ టు ఫైల్, కేస్ టు కేస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాపర్టీ ఇన్వాల్వ్ అవుతుందో ప్రాపర్టీ వాల్యుయేషన్ బట్టి లోన్ అమౌంట్ అనేది వేరీ అవుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసము మా ఆఫీస్కి విజిట్ అవ్వండి, లేకపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి.